ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూస్తున్నటువంటి ఓ వ్యక్తి నిమ్మకాయ తీసుకొని ఓం భీం హ్రీం క్లీం ఫట్ అనగానే శివం దూబే అవుట్ అయ్యాడు. మరి ఆ నిమ్మకాయతో మంత్రం వేసినటువంటి వ్యక్తి మనతో పాటే ఉన్నాడు. సన్నీ టాక్స్ ఫేమ్ సతీష్. ఏంటి అసలు ఈ నిమ్మకాయ మంత్రం ఏంది? ఇలా మంత్రం వేయగానే శివం దూబే అవుట్ అయిపోయాడు. ఏకంగా మ్యాచే మలుపు తిరిగిపోయింది ఒక్క మీ మంత్రంతో. ఇన్ని రోజులు అనుకున్న మంత్రాలకు చింతకాయలు రాలేమో కానీ వికెట్లు మాత్రం రాలేయి. ఎలా? అది ఏది కోఇన్సిడెన్స్ అండి. అది ఏమీ ప్రిపేర్ అయ్యి బ్లాక్ మ్యాజిక్ లేదు, ఏ మ్యాజిక్ లేదు. దానికంటే 3-4 టైమ్స్ ముందు మేము ప్లాన్ చేసాము. కానీ ఇకిట పడలేదు. ఈసారి ఇకిట పడింది. నా రియాక్షన్ జెన్యున్గా వచ్చింది. నేను ఎస్ఆర్హెచ్ సపోర్టర్గా ఇకిట పడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి ఆ రియాక్షన్ సింక్ అయింది. అది నాకు బాగా నచ్చింది. ఇంటికి వచ్చి నేను ఎడిట్ చేసుకున్నాను. సో దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. నైట్ వైరల్ అయిపోయింది. అది జరిగింది. దీని వెనకాల ఏమీ బ్లాక్ మ్యాజిక్ లేదు, ఇంకోటి ఏం లేదు. అంటే అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ వికెట్స్ పడుతున్నప్పుడు మీరు చేశారు, కానీ వికెట్ పడలేదు ఆ టైంలో. అంటే లెమన్ నా జోబీలో చాలాసేపు నుంచి ఉంది. నాకు లాస్ట్ 25 మినిట్స్ ముందు నాకు ఒక ఐడియా వచ్చింది. దీన్ని యూజ్ చేసుకొని ఒక రీల్ చేద్దాము, ఒక ఆలోచన వచ్చింది. సో దాన్ని నా ఫ్రెండ్కి చెప్తే తను తీయడం మొదలుపెట్టాడు. శివన్ దుబే క్రీజ్లో ఉన్న ముందు 4 బాల్స్ ట్రై చేసాము. సో 4 బాల్స్ వర్కౌట్ అవ్వలేదు. ఆ బాల్ కరెక్ట్గా మనోడు జూమ్ చేసాడు, బౌల్డ్ అయింది. సో ఇంకా ఇన్స్టెంట్గా జరిగిపోయింది కాబట్టి అది క్రేజీగా వచ్చింది. సో వైరల్ అయింది అంతే. అంటే అది ఏమైనా పాజ్ తీసుకున్నారా, లేకపోతే నిజంగా మీరు ఫట్ అనగానే అక్కడ టప్ మని పడిపోయినట్టే అనిపించింది మాకు? లేదండి, బేసిక్గా అది ఎడిటర్ అంటున్నారు. ఎడిట్ ఏం కాదు, జెన్యున్గా జరిగింది. సో అది మనోడు కొంచెం ఐఫోన్లో ఏంటంటే జూమ్ చేస్తే ఆ బ్లింక్ వస్తుంది, అది అంతే. అది ఎడిట్ ఏం కాదు, జెన్యున్గా జరిగింది అది అలాగే. బట్ ఇది లెమన్ వల్ల జరగలేదు. శివన్ దుబే అవుట్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టి ఆ టైంలో జరిగింది అది అంతే. ఈ లెమన్ వల్ల జరిగింది అయితే కాదు. బట్ నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి ఒక ఫన్నీగా రీల్ చేయాలి, జనాలు నవ్వుకోవాలి అనే ఉద్దేశంతో నేను చేస్తాను కాబట్టి సో కొంచెం క్రియేటివ్గా ఆలోచించాను, అది వర్కౌట్ అయింది అంతే. అంటే మీరు చేస్తున్న టైంలో ఎలాంటి ఇంపాక్ట్ లేదు, కానీ ఎప్పుడైతే శివం దూబే వికెట్ పడిపోయిందో అదే చాలా ఇంపాక్ట్ చూపించింది. ఆ తర్వాతే గెలవాల్సినటువంటి చెన్నై మ్యాచ్ ఓడిపోయింది. చెన్నై ఫ్యాన్స్ అంతా కూడా చాలా నర్వస్ అయిపోయారు. ఎప్పుడైతే మీ వీడియో చూశారో ఆ చెన్నై పైన ఉన్నటువంటి అభిమానాన్ని మొత్తం మీ పైన కోపంగా క్రియేట్ చేశారు. మీరు చూసుకున్నారా నెక్స్ట్ డే మీరు చేసిన వీడియో ఎట్లా ఉండింది, నెక్స్ట్ డే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉందో? ఏ రీల్ అయినా వైరల్ అయినప్పుడు పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. నేను దానికి సిద్ధమయ్యే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఉన్నాను. ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తున్నట్టే సిఎస్కేకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు హర్ట్ అవుతారు. కానీ నా పాయింట్ ఏంటంటే నేను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఏ ప్లేయర్ని ఒక మాట లేదు, ఏ టీంని నేను ఒక మాట లేదు. సో నాకు ఒక వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేసి రీల్ చేశాను ఫన్నీగా అంతే. ఒకవేళ వాళ్ళు హర్ట్ అయ్యంటే నేను దానికి సారీ చెప్పడానికి కూడా సిద్ధమే. దానికంటే ఇంకేం నాకు ఆప్షన్ లేదు కదా. సో నేను దాన్ని ఫన్నీగా చేశాను, అది వర్కౌట్ అయింది. అన్నీ ఆ నిమ్మకాయతో జరిగింది కాదు, అదొక డెస్టినీ అనమాట అంతే, ఇంక దానికంటే ఏం లేదు. అంటే ఇక్కడ చెన్నై ఫ్యాన్స్ కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. అంటే మ్యాచ్ శివం దూబే చేతిలో ఉంది, మీ చేతిలో ఏం లేదు. కానీ మీ వీడియో చూసిన తర్వాత కూడా చెన్నై ఫ్యాన్స్ కూడా నవ్వుకున్నారు, అరే అనుకోకుండా భలే జరిగింది అని. కానీ నెక్స్ట్ డే వచ్చినటువంటి ఒక ఫేక్ లెటరే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ లెటర్ బీసీసీఐకి కంప్లైంట్ చేశారని చెన్నై సూపర్ కింగ్స్ అంత సిల్లీగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆలోచించదు కదా. ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఏది నిజమో ఏది అబద్ధం అనేది అది గుర్తించే లోపల వైరల్ అయిపోతున్నాయి. పాయింట్ ఏంటంటే నేను కనిపించేది నిజం, కానీ దానికంటే కనబడని ఫేక్ లీటర్ని వైరల్ చేశారు జనాలు. ఇప్పుడు నాకు ఫోన్ చేసేవాళ్ళు, సపోజ్ నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అనుకో, నేను చాలా హ్యాపీగా ఫోన్ ఎత్తా, అరే నన్ను వైరల్ ఎందుకు ఫోన్ చేశాడు అని. వాడు ఎందుకు ఫోన్ చేసినట్టు, నీ మీద కంప్లైంట్ ఇచ్చిందంటే కానీ నీ మీద కేసు అంటే అంటాడు. వాడు హ్యాపీ దానికి. నేను వైరల్ ఎందుకు వాడు హ్యాపీ కాదు, నా మీద కేసు పడుతున్నందుకు హ్యాపీ. ఇలా ఉంది సొసైటీ, ఏం చేస్తాం సరే నేను అన్నిటికీ ఇప్పుడు ఒక రీల్ వైరల్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నా దానికంటే అది ఎక్కువ వైరల్ అయితే కొంత ఏంద్రా ఇదే అనిపించింది నాకు అంతే. దానికంటే ఇంకేం చేయలేం. అది ఫేక్ లెటర్ అని సిఎస్కే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అది లెటర్ చదివిన ఎవరికైనా అర్థమవుద్ది బ్రో అది ఫేక్ అని, కానీ జనాలు అలా ఉంటుంది, ఏం చేస్తాం ఇంకా. మీరు ఆ వీడియో చేస్తున్నప్పుడు ఫన్ కానీ, లేకపోతే దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నప్పుడు ఉండే ఫన్కి నెక్స్ట్ డే మీ వీడియో వైరల్ అయిన తర్వాత ఇదంతా చూసుకుంటే ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం నేను చూసుకున్నప్పుడు బాగుంది అనిపించింది. నేను నా పక్కన ఎస్ఆర్హెచ్ సపోర్టర్ ఒక ఆంటీ ఉన్నప్పుడు ఆమె చూపించినప్పుడు ఆమె ఎగ్జైట్ అయింది. ఓకే డన్, ఇది వర్కౌట్ అవుద్దేమో అనిపించింది. ఇంటికి ఎడిట్ చేసుకున్న తర్వాత నాకు నవ్వు వచ్చింది. ఓకే డన్, ఇది ఏం బాగా పేలుతుందేమో, 1 మిలియన్ దాకా వెళ్తుందేమో అనుకున్నాను నేను. కానీ 1 మిలియన్ లైక్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నైట్ నిద్రపోయి ఉదయం లేసేటప్పటికి నాకు 10-15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటి ఇది అని ఓపెన్ చేసి చూస్తే వైరల్ అవ్వడం స్టార్ట్ చేసింది. విత్ ఇన్ 1 మినిట్లో 2-3 ల్యాక్స్ వ్యూస్ వెళ్ళడం, లైక్స్ రావడం. సో ఒక 1.3 మిలియన్ లైక్స్, 2 మిలియన్ షేర్లు రావడం అనేది సో నాకైతే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అసలు క్రేజీ అసలు. ఇంకా దానికి మాటలు ఏముంటాయి. సో జనాలు గుర్తుపడుతున్నారు. ఒక కంటెంట్ క్రియేట్ చేసే ఒక పర్సన్కి జనాలు గుర్తుపడడమే కదా కావాల్సింది, అందుకోసమే కంటెంట్ క్రియేట్ చేస్తాడు. సో అది జరిగినప్పుడు దానికంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళారా? ఈ సీజన్ కానీ, ఇంతకుముందు సీజన్ కానీ, లేకపోతే మొన్నే ఫస్ట్ మ్యాచా, లేకపోతే మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్గా వెళ్ళారా, లేకపోతే సిఎస్కే ఫ్యాన్గా వెళ్ళారా? నేను ఎస్ఆర్హెచ్ సపోర్టర్గా వెళ్ళాను.
కానీ ఇంతకుముందు ఎప్పుడు నిమ్మకాయ ఎత్తుకోలేదు. ఈసారి క్యాబ్లో వెళ్ళాను, వాన వస్తుంది కాబట్టి క్యాబ్లో వెళ్ళాను. సో దానికి నాకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను క్యారీ చేశాను. ఆ ఆలోచన వచ్చింది కాబట్టి అది రిలీజ్ చేశాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ అని నమ్ముతాను నేను, కోఇన్సిడెన్స్ అంతే. కానీ నేనేం నమ్ముతానంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ చూస్తే ఒక వ్యక్తి ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి రీల్ చూస్తాడు. సో నేను అది ఇచ్చాను అనుకున్నాను కాబట్టి అంత వైరల్ అయింది అనుకుంటాను. నేను చూసి నవ్వుకున్నారు కాబట్టి షేర్లు చేశారు కాబట్టి అన్ని వ్యూస్ వచ్చాయి. సో నేను అనుకోవడం దాంట్లో ఉన్న పాజిటివ్ని ఒరే అబ్బాయి బాగా చేశాడు అని ఫీలింగ్తో నవ్వుకొని షేర్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. సరే దానికి హట్ అయ్యి నన్ను ట్రోల్ చేస్తూ నన్ను తిట్టిన వాళ్ళకి నేను సారీ చెప్తాను. ఇంకా దానికంటే ఇంకేముంది. అంటే మీరు అన్నట్టుగానే వీడియో చూసినప్పుడు ఫన్గానే అనిపించినప్పటికీ సగటు సిఎస్కే ఫ్యాన్గా ఆ రోజు గెలవాల్సినటువంటి మ్యాచ్ ఓడిపోయారు. అది ఇంపాక్ట్ మీరు చేయడం వల్ల కాదు, కానీ మీరేం చెప్తారు సిఎస్కే ఫ్యాన్స్కి? సిఎస్కే అనేది ఒక లెజెండ్ టీం బ్రో. దానికి చెప్పడానికి ఏముంది? సిఎస్కేకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎవరైనా డౌట్ ఉంది అసలు? సో అదే నేనేమంటాను, సపోర్టర్స్కి ఆ బాధ ఉంటుంది ఓడిపోయినందుకు. ఇప్పుడు నేను ఆ రోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోయి నేను బాధపడేవాడిని. సిఎస్కే ఓడిపోయినట్టు సిఎస్కే ఓడిపోయింది కాబట్టి వాళ్ళు బాధపడరు అంతే. ఒక రోజు ఒకరు గెలుస్తారు, ఇంకో రోజు ఇంకొకరు గెలుస్తుంది. క్రికెట్ అనేది ఒక ఆట కదా, అందరూ ఒకే టీం ఎప్పుడు గెలవదు కదా అనేది నా పాయింట్ అంతే. సో నేను ఎవరిని హట్ చేయడానికి ఆ రీల్ చేయలేదు. ఫన్నీ వేలే చేశాను, అది వైరల్ అయింది. సో వైరల్ అయిన తర్వాత నెగిటివిటీ క్రియేట్ అయింది కాబట్టి నెగిటివిటీకి నేను సారీ చెప్పాను. మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైనా పాజిటివ్గా కూడా అన్నారా? అదే మంత్రం శివం దూబేపై కాకుండా అదే మంత్రం వేసుకొని ఆయన నార్మల్ గ్యాలరీలో కాకుండా వెళ్ళి బాక్స్ దాంట్లో కూర్చొని మంచిగా ఆల్కహాల్ తీసుకుంటూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు కదా, బాక్స్ టికెట్ తీసుకోవచ్చు కదా అని? కాదు, ఇప్పుడే కావ్యమరన్ చెప్పింది మనోడు చేశాడు అంటున్నారు బ్రో. ఇంకా నెక్స్ట్ అక్కడ కానీ కూర్చున్నారంటే ఇంక తీసుకెళ్ళి నన్ను బీసీఐకి నాకు లింక్ ఉందని చెప్తే అదే సరే వెనకాలని చేపిస్తుంది అంటారు. ఇంకా ఏం చేసినా ఏముంది, దీనికి ఎవరు ఏం సంబంధం లేదు. ఆన్ ద స్పాట్ నాకు వచ్చిన ఆలోచన అది ఎట్లా వైరల్ అయింది అంతే. కొన్నిటికి అంతే బ్రో, అన్ని సపోర్ట్ చేస్తే వైరల్ అవుతాయి. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ 1 డేలో ఎంత జరిగిందంటే, సోషల్ మీడియా ఒక రోజు నైట్ స్టార్ని చేస్తుంది, ఇంకో రోజు జీరో చేస్తుంది. ఇవన్నీ ఈ రోజు ఉన్నది ఒక 10 days తర్వాత గుర్తుండకపోవచ్చు. అది జరిగే ప్రాసెస్ అదంతా. డిఫరెంట్ కంటెంట్ చేయాలి. కంటెంట్ క్రియేటర్గా నేను డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. మేబీ పాజిటివ్గా వెళ్ళిన వాళ్ళకి ఓకే డన్, నెగిటివ్ వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్లు నేను చేయమని చెప్పను. నేను చేశాను, ఇంక నేను చేయను కూడా. సో లెమన్ నేను క్యారీ చేయని స్టేడియంకి తీసుకెళ్తే వాళ్ళు పోలీసులు నన్ను తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా సార్. సో నేనైతే ఇంక చేయను, లెమన్ తీసుకెళ్ళను స్టేడియం కూడా. అవును, సాధారణంగానే స్టేడియంలోకి మొబైల్స్ తప్ప వేరే అలో చేయరు. ఆల్మోస్ట్ బాగా చెక్ చేస్తారు. నార్మల్ గ్యాలరీలో అయితే మరింత ఎంట్రన్స్లోనే. బట్ ఇది ఎలా అక్కడ చూసారా లేకపోతే అనుకోకుండా మీరు తీసుకెళ్ళారు? పోలీసు తీసుకున్నాడు ఆయన చాలా మంచి ఆయన. నాకు హెల్త్ కండిషన్ చూశాడు. నేను ఆ టైంకి వామిటింగ్ నాకు పీకలకు వచ్చేసింది. నేను చెప్పాను నా వల్ల పక్కన వాళ్ళు సఫర్ అవుతారన్నా, నాకు ప్లీజ్ ఇవ్వండి అని. ఆ హ్యుమానిటీకి ఇచ్చాడు ఆయన హ్యుమానిటీకి ఇచ్చాడు. సో నేను దాన్ని కూడా ఎవరిని హట్ చేయడానికి నేను యూజ్ చేసుకోలేదు కదా. సో దానికి ఏం ప్రాబ్లం కాదని నేను అనుకుంటున్నాను. సో నిమ్మకాయ చేతిలో ఉంది కాబట్టి అప్పటికప్పుడు ఆలోచన జోబీలో ఉంది, లాస్ట్ 20 minutes ఉంది. సో నాకు రోజు చాలా ఆలోచన వస్తూ ఉంటాయి కదా. వన్ ఆఫ్ ది ఐడియా ఇది, ఇలా చేస్తే వర్కౌట్ అవుద్దాం అని చెప్పి మా ఫ్రెండ్ పిలిచాను. గబగబా జరిగిపోయింది అంతే. దీని వెనకాల ఏం బ్యాక్ స్టోరీ ఏమీ లేదు, ఆన్ ద స్పాట్ జరిగింది అదంతా. ఒకసారి ఎలా చేశారు స్టేడియంలో? అన్న ఇది ఏమి లేదన్న, అక్కడ నేను కూడా స్టార్ట్ చేయడం శుభంగా సెర్చ్ కావాలి ఇదే అన్న నేను. కాకపోతే దాన్ని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అది ఏదో అమ్మో బొమ్మలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొచ్చి అది వేసాను అంతే. ఒక నలుగురు నవ్వేలాగా నేను ఏం చేయగలుగుతా ఎడిటింగ్లా చేసి వచ్చా అంతే. సో అది జరిగింది. నాకేం మంత్రాలు వచ్చారా? నాకు నిమ్మకాయ జ్యూస్ తాగడం తప్ప నిమ్మకాయ ఎలా మంత్రాలు వస్తాయి నాకు? అంటే రావు, కానీ అంత ట్రోల్ అయిపోయారు. మీకు ఆల్మోస్ట్ బీసీసీ కంప్లైంట్ అనే దాకా వెళ్ళింది. నాకు నమ్మకం ఉందన్న, ఎందుకంటే నేను ఎవరిని ఏం అనలేదు, ఎవరిని ఏం చేయలేదు. సో నేను ఫన్నీగా చేసా, ఇది ఎక్కడికి వెళ్ళదని నాకు నమ్మకం ఉంది స్ట్రాంగ్గా. ఒకవేళ ఎవరైనా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను నిలబడతాను నమ్మకం ఉంది. ఇంక నేను ఎందుకు బాధపడాలి? అందుకే ఫర్ సపోజ్ ఇది అబద్ధం అని తెలిసినప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈజీగా నమ్మేస్తారు. గల్లీలో ఎట్లుంది పరిస్థితి? మీ ఇంటి చుట్టూ అరే మంత్రాలోడు అన్నట్టుగా చూస్తున్నారు, ఎట్లా ఉంది? అలా ఈ మంత్రంలోనే నేను చికెన్ పకోడా తిందామని ఆంటీ దగ్గరికి వెళ్తే నిమ్మకాయ తెలదా మీ దగ్గర అనింది. చికెన్ పకోడా ఆంటీ. సరే ఇంకా కొన్ని రోజుల్లో జరుగుతుంది బ్రో, ఏదైనా పర్టికులర్ టైం వరకు నడుస్తుంది. తర్వాత కొత్త కంటెంట్ కోసం వెళ్ళిపోవాల్సిందే కదా. సరే నేనైతే హ్యాపీగా ఉన్నా. నిమ్మకాయలు క్యారీ చేయకుండా ఇంకా నిమ్మకాయ అయితే క్యారీ చేయను బ్రో. నిమ్మకాయ పట్టుకోపోతే నన్ను ఇంకా అందరూ చేతబడి చేసేవాళ్ళు అనుకుంటారు. సో సతీష్ అనే వ్యక్తి, ఇతనే సన్నీ టాక్స్ అని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. తను ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళినా కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఆ రోజు శివం దుబే వికెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి శివం దుబే ఎక్కడ అవుట్ అయితే బాగుండని అనుకున్నాడు. అందులోనే చేతిలో నిమ్మకాయ కూడా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్పి తను నిమ్మకాయని క్యారీ చేశాడు. అదే నిమ్మకాయతో ఒకసారిగా మంత్రం వేసినట్టు ఫాట్ అనగానే ఇమీడియట్గా శివం దుబే వికెట్ పడిపోయింది. ఇదంతా ఆకస్మికంగా జరిగింది తప్ప తనకేం మంత్రాలు రావు. కేవలం నాకు నిమ్మకాయ జ్యూస్ తాగడం వచ్చి తప్ప నిమ్మకాయలతో మంత్రాలు వేయడం రాదు. అనవసరంగా ట్రోల్ అయ్యాను. నేను ఒక కంటెంట్ క్రియేటర్గా ఉండి కంటెంట్ జనరేట్ చేశాను తప్ప ఇందులో నా తప్పేం లేదని చెప్తా ఉన్నాడు. ఒకవేళ సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయి ఉంటే కూడా సిఎస్కే ఫ్యాన్స్కి క్షమాపణలు కోరుతున్నానని కూడా చెప్తున్నాడు సన్నీ.
కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్.